అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్‌బీకే న్యూస్ ఛానల్. ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఇవాల్టి టాప్ న్యూస్ హైలైట్స్ మనము చూద్దాం. టాప్ న్యూస్ హైలైట్స్ చూసినట్టయితే వచ్చే నెలలో సర్కార్ లోకల్ బాడీ ఎన్నికలు జరిపేందుకు రెడీ అవుతున్నది. అందుకు గాను ఏర్పాట్లు జల్దిగా పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 12న కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలని హైకోర్టు చెప్పినట్టు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి సమాచారం. రిజర్వేషన్లు 50%కి దాటొద్దని చెప్పేసి ముందే హైకోర్టు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంకోర్టుకు పోయినా ఏం లాభం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడంతో సర్కార్కు వేరే దారి లేకపోయింది. దీంతో 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మనం నెక్స్ట్ టాప్ న్యూస్ హైలైట్స్ చూస్తున్నాము. బీహార్లో ముగిసిన మొదటి దశ ఓటింగ్. నిన్న బీహార్లో మరి పోలింగ్ జరిగింది. సో మొదటి దశ ఓటింగ్ అనేటువంటిది పూర్తయింది. 73 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికము, అంటే ఎక్కువగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. బక్సర్, సూర్యాగఢలోని కొన్ని బూత్లలో పోలింగ్ బహిష్కరణ జరిగింది. ఓటింగ్ పెరిగేందుకు ఎస్ఐఆర్ కారణమంటున్న నిపుణులు. ఇక 122 సెగ్మెంట్లలో 11న రెండో విడత పోలింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. కరెంటోళ్ల ప్రజాబాట. ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో వినియోగదారులతో మాట్లాడి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. 5వ తేదీన ప్రారంభించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాము. ఎవరి పట్టు వారిదే. 4 రోజులుగా మూతపడ్డ 1800 కాలేజీలు 5,000 కోట్లు చెల్లిస్తేనే ఓపెన్ చేస్తా అంటున్నటువంటి యాజమాన్యాలు, కొంత చెల్లిస్తాము ఓపెన్ చేయి అంటున్నటువంటి ప్రభుత్వం అధికారులు. పెండింగ్ అమౌంట్ ఎంత అనే దానిపై రాని స్పష్టత. జూబ్లీహిల్స్ ఎన్నికల బీజీలో సీఎం, మంత్రులు. ఆ తర్వాత చర్చలు జరిగేటువంటి అవకాశం మనకు తెలుస్తోంది. ఆందోళనలు లక్షలాది మంది స్టూడెంట్స్, పేరెంట్స్ అని మనకి తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న కాలేజీల బంద్కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని టెన్షన్ మొదలైంది. ఇప్పటికే 4 రోజులుగా డిగ్రీ, ఇంజనీరింగ్, లా, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు మూతపడ్డాయి. ఫార్మసీ కాలేజీల్లో స్కెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సినటువంటి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం లేదు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ను వాయిదా వేశాయి. దీంతో లక్షలాది మంది స్టూడెంట్స్, పేరెంట్స్లలో ఆందోళన మొదలైంది. ఇలాగే మరి కొన్ని రోజులు పాటు కాలేజీలు ఓపెన్ చేయకపోతే తమ భవిష్యత్ ఏంటి అనేటువంటి మదన పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు చెల్లింపు విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కాలేజీల యజమాన్యాలు పట్టు వీడటం లేదు. బకాయిల్లో సగం మొత్తం 5,000 కోట్లు చెల్లిస్తేనే కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్లు మొండికయంగా త్వరలో కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పేసి ముందు కాలేజీలు ఓపెన్ చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నా దాదాపు 1800 కాలేజీలు మూతపడ్డాయి. మంగళవారం నుంచి జరగాల్సినటువంటి బీ ఫార్మసీ 2వ సంవత్సర వార్షిక పరీక్షలు కూడా కొలికిరాని ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఇక పరీక్షను స్కెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ మెజారిటీ కాలేజీలు పరీక్షలు నిర్వహించేది లేదని చెప్పేసి, పరీక్షలు బహిష్కరిస్తామని చెప్పేసి, అలాగే కేఎన్టీయు పరిధిలోని మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీలో స్కెడ్యూల్ ప్రకారం సోమవారం జరగాల్సి ఉంది. కానీ అసలు బకాయిలు ఎన్ని అనేటువంటిది తెలియదు. మొత్తం 10,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. కానీ కేవలం 3,500 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి, అందులో మెజారిటీ బిల్లులు పాత ప్రభుత్వానివే అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. దీంతో పెండింగ్ నుంచి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరగాలి. కానీ ఎగ్జామ్స్ వాయిదా వేసినట్లు స్టూడెంట్స్కు మెసేజ్లు పంపారు ఎన్నికల బిజీలో సీఎం, మంత్రులు. ప్రస్తుతం సీఎం, మంత్రులు పూర్తిగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే బిజీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు వారంతా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారని చెప్పేసి, ఆ తర్వాతనే కాలేజీల విషయంలో కావచ్చు, ఆ తర్వాతనే కాలేజీల ప్రతినిధులతో చర్చలు జరిపి అవకాశం ఉందని, అయితే ఈ లోపు కాలేజీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక మనం నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆర్ కారణమని చెప్పేసి ఆయన తల్లి చెబుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తు చేశారు. గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రోషం ఉంటే ట్విట్టర్ టిల్లు కేటీఆర్ను జైల్లో పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆయనపై థర్డ్ డిగ్రీ చేసి విచారణ జరిపించాల్సిందని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున గురువారం సాయంత్రం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూర్ఖుడైతే ఆయన కొడుకు కేటీఆర్ ఇంకా పెద్ద మూర్ఖుడని చెప్పేసి అభివర్ణించాడు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్కు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు సంపాదించుకున్నారని చెప్పేసి విమర్శించారు. ఒక్క కేసులో కూడా కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పటి వరకు జైల్లో పెట్టలేదని చెప్పేసి బండి సంజయ్ గారు అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి తెలంగాణను దోచుకుంటున్నాయని చెప్పేసి విమర్శించారు. ముస్లిం టోపీ పెట్టుకొని ఓట్లు అడిగితే పరిస్థితి వస్తే తల నరుక్కుంటా అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలు టోపీలు పెట్టుకొని పాకిస్తాన్ను జోకుతున్నారని మండిపడ్డారు. అసలు వాళ్ళు హిందువులైనా? ముందు వాళ్ళ డిఎన్ఏని చెక్ చేయాలన్నారు. లక్ష ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్ టోపీ పెట్టుకున్నారని విమర్శించారు. ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్ అని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు, ఉన్న మంగళసూత్రాన్ని గుంజుకెళ్తారని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు సూచించారు. చార్మినార్పై కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి తమ లక్ష్యమేనని ప్రకటించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే 3 రోజులు అలర్ట్ ఉండండి, జూబ్లీహిల్స్ లో గెలిచేది మనమే, అయినా అలసత్వం పనికిరాదు, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని చెప్పేసి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇంటింటికి వెళ్లి స్కీమ్లు వివరించాలి, మహిళల ఓట్లు ఒక్కటి చేజోరొద్దని చెప్పేసి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి పోల్ మేనేజ్మెంట్ కు పగడ్బందీ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఓటర్లను ప్రతిపక్షాలు గందరగోళానికి గురిచేస్తాయని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ కు భారీ మెజారిటీ దక్కేలా చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచన ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 40 నుంచి 50% దాటలేదు. ఈసారి పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని చెప్పేసి ప్రతి ఓటరు పోలింగ్ బూత్ వరకు చేరుకునేలా ప్రోత్సహించాలని చెప్పేసి పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కడ మనము వెనుకపడద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పేసి, అదే సమయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని చెప్పేసి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ 3 రోజులే ప్రచారానికి అత్యంత కీలకమని చెప్పేసి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పథకాల గురించి వివరించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ చేసినటువంటి దుష్ప్రచారానికి ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని చెప్పేసి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గురువారం జూబ్లీహిల్స్ క్యాంప్ ఆఫీస్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఈ విధంగా మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. 4వ టీ20లో టీమిండియా గెలుపు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగినటువంటి 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సూపర్ పర్ఫార్మెన్స్ చేపట్టారు. వాషింగ్టన్ సుందర్, అదేవిధంగా అక్షర్ పటేల్, శివం దూబే రాణించడంతో ఇండియా 48 రన్స్ తేడాతో ఆసీస్ను ఓడించింది. ఇక మనం నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర రాజధాని ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. సబర్బన్ రైలు ఢీకొని 2 వ్యక్తులు మరణించారు, మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ముంబైలోని షండర్గ్స్ ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, రైల్వే అధికారులు హుటిహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా 2025 జూన్ 9న ముంబై రైలు ప్రమాదం జరిగినటువంటి విషయం తెలిసిందే. ఈ ఘటనలో 4 మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి బాధ్యులుగా 2 రైల్వే అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చూస్తున్నాం. నిజ జీవితంలో బోల్డ్ నిర్ణయాలు, వివాదాల పట్ల నిర్భయమైనటువంటి వైఖరితో బాలీవుడ్లో ఎప్పుడు వార్తల్లో ఉండేటువంటి నటీమణులలో మలైకా అరోరా ఒకరు. వయసు 50 దాటినా తన అందచందాలతో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు అలరిస్తుంది. తన వ్యక్తిగత జీవితం గురించి ఏమాత్రం దాపరికం లేకుండా మాట్లాడుతుంది. అయితే లేటెస్ట్గా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, కొత్త డేటింగ్ ఊహాగానాలతో మరోసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఈ యొక్క ముద్దుగుమ్మ. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మొహమ్మద్ అజారుద్దీన్ విమర్శలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో మైనారిటీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శించాయి. ఈ విమర్శలపై రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ సమాధానం ఇచ్చారు. మంత్రివర్గంలో నాకు అవకాశం ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి ఉద్దేశం మైనారిటీల అభ్యున్నతి అని చెప్పేసి, సీఎం మైనారిటీల కోసం చేసినటువంటి సేవలను కొందరు గుర్తించకపోవడం బాధాకరం. నిత్యావసర వస్తువుల్లో ఒకటైనటువంటి గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించినటువంటి 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కమర్షియల్ సిలిండర్ల కొత్త ధరలు ఇండియన్ ఆయిల్ ప్రకటించిన వివరాల ప్రకారం ఢిల్లీలోని 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు 1595కు చేరింది. అటు గృహ అవసరాలకు ఉపయోగించిన డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో చూసినట్టయితే హైదరాబాద్లో 905గా ఉంది. ఇవి ఇవాల్టి టాప్ న్యూస్ హైలైట్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్